లేచు లేచమ్మా పీకబో. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. వెనస్డే మార్నింగ్ అరౌండ్ 9:30 10 o'clockకి లేచాను. చాలా లేట్గా లేచాను. యాక్చువల్గా నేను ఆ టైం వరకు పడుకోను అనమాట. బట్ నైట్ షిఫ్ట్స్ కాబట్టి నేను పడుకునేదే 2 o'clockకి అని అంటే మళ్ళీ నిద్ర పట్టడానికి ఎందుకు ఆ రోజు 4 o'clock అయ్యింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ తల పట్టేసి చాలా మూడీగా ఉన్నాను అనమాట. సో నా మూడ్ని సెట్ చేసుకోవడానికి నేను చేసే రెండు పనులు. ఒకటి సెల్ఫ్ కేర్ తీసుకోవడం, లైక్ పార్లర్కి వెళ్ళడం, నన్ను నేను కొంచెం ప్యాంపర్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇష్టమైన పని, నేను నా మూడ్ సెట్ అవ్వడానికి అంటే ఇల్లుని బాగా సదురుకోవడం. ఒకవేళ ఇల్లు ఆల్రెడీ నీట్గా ఉంటే సదిరిందే మళ్ళీ సదురుతాను అనమాట. బట్ ఆ రోజైతే నాకు చాలా పనే ఉండింది. గ్రాసరీ తెచ్చుకున్నాం, అదంతా సదురుకోవాలి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మా అమ్మాయి రూమ్ని ఒక 3 days కొంచెం ఇలా కన్ను తిప్పేసరికి మా అమ్మాయి రూమ్ ఇలా అయిపోయిందనమాట. అండ్ ఈ ప్లాస్టిక్ క్యాబినెట్ నేను నా ఫైల్స్ కోసం లైక్ ఐకియా డ్రాని రీప్లేస్ చేస్తూ తీసుకున్నాను స్టడీ యూనిట్కి. సో దాన్ని కూడా ఆర్గనైజ్ చేయాలి. దాని రూమ్ ఇలా అవ్వడానికి సగం కారణం నేను కూడా, ఎందుకంటే ఆ డ్రాలో ఉన్నాయన్నీ తీసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో డంప్ చేసేసరికి అదంతా ఇలా చేసింది. సో ఈ హట్ ఉంది కదా, ఇది దానికి బర్త్డే గిఫ్ట్ వచ్చిందనమాట. అండ్ దీనికి కూడా స్పేస్ క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను. సో ఫస్ట్ అయితే ఈ మా అమ్మాయి రూమ్ని సెట్ చేస్తే నాకు హాఫ్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ అనే దానికి పోతుందనమాట. అండ్ ఈ క్యాబినెట్కి యాక్చువల్గా ఇలా లెగ్స్ వచ్చాయి, 4 legs, బట్ హైట్ అడ్జస్ట్ అవ్వలేదు. అందువల్ల దాన్ని తీసేసి నేను పక్కన పెట్టేశాను అనమాట. అండ్ ఇదైతే లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీలో నాకైతే బాగానే అనిపించింది. ఫైబర్ వచ్చేసి మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ డోర్స్ కూడా కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి మా అమ్మాయి తీసి ఇందులో ఉన్నాయన్నీ మెస్ చేయదని చెప్పి అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఇందులో ఉన్నాయన్నీ ఇట్లా క్లియర్ చేసి అంత డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో ఆల్ డన్ అనమాట. దీన్ని అయితే క్లియర్ చేసేసుకున్నాను. సో నా దగ్గర ఇక్కడ గ్లాస్ జార్ ఉంది, దాని మూత ఇలా ఓడిపోయింది. సో దానిలో ఏంటంటే బ్యాటరీ స్టోర్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో ఏవి పనిచేసే బ్యాటరీయో ఏది పాత బ్యాటరీయో అస్సలు అర్థం కావట్లేదు. సో దాన్ని ఒకసారి వేసి చూస్తేనే అన్నీ పడగడం ఎందుకు, కొత్తవి కూడా ఉండొచ్చు అని చెప్పి దాన్ని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ మా అమ్మాయి ఏం చేసిందంటే ఇట్లా స్టాపిల్ పిన్స్ అన్నీ బయటకు తీసి పడేసింది. అది కూడా ఒక చిన్న క్యాండిల్ హోల్డర్లో వేసుకొని ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. సో క్యాబినెట్ అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నా అండ్ పైనవి కూడా చేసేస్తున్నాను. నేను ఎవరో చెప్తుంటే విన్నా, హౌస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి. అదైతే నిజమే. ఒక రూమ్ చదివేలోపు ఇంకో రూమ్ ఖరాబ్ అయిపోతుంది కదా. సో స్పెషల్గా మా అమ్మాయి రూమ్ అయితే నేను ఎవ్రీ డే డీక్లటర్ చేస్తానమాట. అంటే అది ఆడుకున్న తర్వాత అంతా క్లియర్ చేసి ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసేస్తాను. సో ఒక 2 days మిస్ అయ్యేసరికి ఇలా అయ్యింది. అండ్ ఈ డ్రాయింగ్స్ వచ్చేసి దాని బర్త్డేకి మా అన్నయ్య కూతుర్లు ఇద్దరు ఇచ్చారనమాట. సో వాళ్ళు ఎంతో ప్రేమగా అంత డ్రా చేసి హ్యాపీ బర్త్డే లిక్షిత అని చెప్పి రాసి ఇచ్చేసరికి దాన్ని పడేయాలని చెప్పి నాకు అనిపించలేదు. కొన్ని రోజులైనా ఇక్కడ పెడదాంలే అని చెప్పి నా స్టడీ కార్నర్లో ఇలా దీనికి క్లిప్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మా ఇల్లు ఇప్పుడనే కాదు ఎప్పుడూ నీట్గానే ఉంటుంది, ఎందుకంటే నా అటెన్షన్ ఎప్పుడు ఇంటి మీద ఉంటుంది కాబట్టి. సో సో ఈ రూము కొంచెం ఒక 2 days మిస్ అయ్యేసరికి ఆబ్వియస్లీ పిల్లలున్న ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండాలి అంటే పాసిబుల్ అవ్వదు. సో స్పెషల్గా మన దగ్గర టాడ్లర్ ఏజ్ అంటే 2 years 3 years 4 years కిడ్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టమే ఇల్లు నీట్గా ఉండడము. బట్ నో ప్రాబ్లం. ఇదైతే నాకు సెట్ చేయడానికి జస్ట్ 1/2 hour to like 40 minutes టైం పట్టింది అంతే. సో ఇలా మొత్తానికైతే ఇలా అందంగా మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. ఐ హోప్ దిస్ స్టేస్ లాంగ్.
అండ్ యా ఈ చైర్ మీద నేను ఈ క్లాత్ కూడా చేంజ్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే మ్యాండేటరీగా వేయాలి నాకైతే. మనం హెడ్ లీన్ చేసుకున్నా లైక్ హెడ్కి ఆయిల్ ఉన్నా ఏదన్నా ఉన్నా అది చైర్కి అంటుకొని ఒక నాస్టీ స్మెల్ వస్తుంది అనమాట కొన్ని రోజుల తర్వాత. సో అలా రాకుండా ఉండాలి అంటే దీని మీద ఒక లైక్ టవల్స్ కానీ ఏదన్నా ప్లేస్ చేసుకుంటే బెటర్. చైర్ నుంచి నాస్టీ స్మెల్ అనేది కానీ ఏదన్నా మరకలు ఏమన్నా అంటుకోవడం కానీ అలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట బేసిక్గా. So yeah, and the biggest task for today is changing the bed సైడ్ అనమాట. యాక్చువల్గా డైరెక్షన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మాయి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ ఏదైతే హర్ట్ ఉందో దానికి ఆ హర్ట్కి ప్లేస్ లేదనమాట. కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది రూము. సో బెడ్ అటువైపుకి చేంజ్ చేసి మధ్యలో హట్ పెడితే అది ఆడుకోవడానికి అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి ఇలా బెడ్ డైరెక్షన్ అయితే చేంజ్ చేశాను. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఈజ్ దిస్ సాఫ్ట్ ఐస్. చూసారు కదా ఒక కొండలాగా పైకి అలా పేర్చేశారు. మోహన్ అయితే కొంచెం డీక్లటర్ చేయి మొత్తం కొంచెం సదురు రూమ్ అంటే అలా ఎక్కడ ఉన్నాయో అక్కడ కుప్పల్లాగా వేసేస్తాడనమాట. అలాగా సదరడు. నేనైతే కొంచెం ఓపిక తీసుకొని అలా అందంగా పెట్టుకోవడం నాకు ఇష్టం కాబట్టి అలా పెడతాను. సో ఫైనలీ ఇట్ స్టేస్ లైక్ దిస్. ఒక రోజైనా ఇలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. And the cleaning routine goes on, like fresh bed sheets, pillow covers అన్నీ వేసి రూమ్ అంతా రీఫ్రెషింగ్గా చేస్తున్నాను అనమాట. సో ఐ థింక్ నౌ ఐ ఫౌండ్ గుడ్ ప్లేస్ ఆ హట్ ప్లేస్ చేయడానికి. అండ్ హట్కి కింద బేస్ ఏం లేదనమాట, నేల మీదనే పెట్టాలి. సో నేల చాలా చల్లగా ఉంటుంది కదా, ఎందుకు అని చెప్పి నేను ఇలా మ్యాట్ ప్లేస్ చేసుకొని దాని మీద ఈ హట్ ప్లేస్ చేశాను అనమాట. ఓకే, ప్రస్తుతానికి మా అమ్మాయి అయితే బాగానే ఆడుతుంది దీంతో. దాని ఇంట్రెస్ట్ నాకు తెలిసి ఇంకొక 3 డేస్లో ఇది బోర్ కొట్టేస్తుంది, అది అలా మూలపడిపోతుంది. బట్ ఎనీవే ఎక్కుంది. లీచమేది లీచు లీచమ్మా పీకబో. అండ్ ఫైనలీ ఆల్ డన్. భలే అనిపిస్తుంది కదా ఇలా ఫ్రెష్గా ఆర్గనైజ్డ్గా ఉన్న రూమ్లోకి వచ్చి చూడాలి అని అంటే. నాకైతే వర్త్ టైం స్పెండ్ దీని మీద అనిపించింది. నాకు 30 minutes ఆఫ్ టైం ఈజ్ రియలీ వర్త్ అని చెప్పి అనిపించింది అనమాట. సో ఆ రూమ్ చదివేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిని స్నానం చేసి ఐఎమ్ బ్యాక్ టు ద కిచెన్. సో యాక్చువల్గా ఇప్పుడు వర్షాకాలం కదా, మనం ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకోము, ఇంటేక్ ఎక్కువ తీసుకోము. సో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వాటర్ ఇంటేక్ చేసుకోవాలి అంటే బాటిల్స్ ఎదురుగుండా ఉంటే వాటర్ తాగాలి అన్న ఇంటెన్షన్ పెరుగుతుంది కదా. సో అందుకని బాటిల్స్ అన్నీ ఫిల్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాను అనమాట. అండ్ ఆల్సో కొన్ని లూక్ వామ్ వాటర్ ఒక దానిలో, హాట్ వాటర్ ఒక దానిలో కూడా పడతాను. సో దట్ మనకి ఇమీడియట్గా కావాలి అనుకున్నప్పుడు వెంటనే తీసుకుని తాగడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే నాకు చాలా బద్ధకం వాటర్ తాగడానికి, ఫిల్ చేసుకుని తాగాల అన్నట్టు ఉంటుంది. సో బట్ కొంచెం టైం తీసుకుని ఇట్లా వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నానంటే ఆ వాటర్ కన్జ్యూమ్ అనేది నార్మల్గా రెగ్యులర్గా ఎక్కువ తీసుకుంటాను అనమాట. సో ఇలా ఈ బాస్కెట్ ఉంది నా దగ్గర, ఆ బాస్కెట్లో ఆర్గనైజ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద పెడుతున్నాను.
And the next task for today is gardening అనమాట. సో ఇట్స్ నాట్ ఈజీ టు మెయింటైన్ ఆల్ ద సక్యులెంట్స్. కొన్ని చాలా తొందరగా చచ్చిపోతాయి అనమాట. అండ్ ఈ ఫ్లవరింగ్ సక్యులెంట్ ఏదైతే ఉందో నా దగ్గర, అది ఓవర్ వాటరింగ్ అయిపోయి ఒకవైపు అంతా చచ్చిపోయింది అనమాట మొక్క. సో దాన్ని ఇంకొక మొక్కనన్నా బతికించాలి అన్న తపనతో దాన్ని రిపోర్టింగ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఈ సక్యులెంట్ బాగా పెరుగుతుంది, బట్ దానికి స్పేస్ సరిపోవట్లేదు అనమాట. అందుకని దాన్ని కూడా కొంచెం పెద్ద దానిలో రిపోర్టింగ్ చేసుకుంటున్నాను. ఓకే, ఆన్ ఎ గుడ్ నోట్ ఐ వాంటెడ్ టు షో యూ నా సక్యులెంట్ గ్రోత్ బాగా వస్తుంది. అండ్ ఇలా సపరేట్గా ఒక లీఫ్ ఊరికే తెంచి పెడితే దానికి ఇలా కొత్త గ్రోత్ వస్తుంది అనమాట. అది రిపోర్ట్ చేశాను మళ్ళీ, సో దట్ దాని నుంచి ఫ్లవర్ పెద్దగా వస్తుంది అని చెప్పి. ఓకే, ఆల్ డన్ విత్ రిపోర్టింగ్. సో దాని మీద ఏదైతే డస్ట్ ఉంటుందో, లైక్ మట్టి పడుతుంది కదా, అది బ్రష్తో బ్రషింగ్ చేస్తున్నాను. అండ్ వాటర్ అయితే సక్యులెంట్స్కి ఎక్కువ పోయకూడదు. సో జస్ట్ సాయిల్ మిస్ట్ చేస్తున్నాను అనమాట, అంతే. లైక్ స్ప్రే చేస్తున్నాను. అండ్ దాని లీవ్స్ మీద కానీ ఎక్కడ పడేటట్టు కాకుండా జస్ట్ సాయిల్ కొంచెం మాయిశ్చరైజ్ ఉండేటట్టు జస్ట్ అలా మిస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్గా నాకు కొంచెం పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం ఇంటిని. సో అట్లా ప్లాంట్స్ ఎక్కువ డేకర్కి నేను యూస్ చేస్తాను, మీ అందరికీ తెలిసిందే. సో నేను ఈ ల్యాడర్ తీసుకున్నాను అనమాట ఫ్రమ్ వన్ ఆఫ్ ద లోకల్ స్టోర్. సో దీని మీద ఇట్లా బాస్కెట్స్ యాడ్ చేసి ఇండోర్ ప్లాంట్స్ యాడ్ చేశాను. నాకైతే భలే నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ సెక్షన్లో కింద నాకు ఖచ్చితంగా చెప్పండి, ఇలా కొత్త లుక్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఈ హ్యాంగర్ని ఫిక్స్ చేయించాను. ఇంతకుముందు ఉన్న హ్యాంగర్ ఊడిపోయింది అనమాట, 2 కప్స్ బ్రేక్ అయిపోయినాయి. ఇక్కడ ఇది లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. లైక్ స్పాచులాస్ కానీ, కప్స్ కానీ, మ్యాప్కిన్ కానీ, ఇది హ్యాండీగా లేకపోతే కష్టంగా ఉంది. సో ఇమీడియట్గా దీన్ని అయితే ఫిక్స్ చేయించాను అనమాట. అండ్ ద లాస్ట్ థింగ్ ఫర్ టుడే ఏంటి అంటే ఈ విండ్ చైన్ పెట్టడం. సో ఇది నాకు కారిడార్ మేకోవర్ చేసినప్పుడు ఏదో తక్కువగా అనిపించింది. సో ఈ విండ్ చైన్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఇట్ ఫుల్ఫిల్స్ ద లుక్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ మై కంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.